అంటారా? జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి కదా. తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది. మీరు రోజుకు ఒక మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితం ఇస్తుంది. నువ్వు బాగుండాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ. ఈ లోకంలో గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాము. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఒకరి విషయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన ఆటంకాలు. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం కాదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది. చేసుకోగలిగితే సత్తా నీలో ఉన్నప్పటికీ చెయ్యలేనేమో అనే భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనది, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవ్వరూ కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరు దగ్గరికి కూడా రారు. తామరాకు బురదలో ఉన్నప్పటికీ మాలినాన్ని అట్టించుకోదు. ఎప్పుడూ నీటిలో ఉన్నప్పటికీ నీటిని కూడా పీల్చుకోదు. అలాగే మనం ఎంతమందిలో ఉన్నా మన వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ మనలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు మీతో గొడవ ఎప్పుడు వస్తుందని చూస్తుంటారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేసే ప్రతి పనిలో కూడా సాకులు చెబుతూ మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తారు. అదే మీతో ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకునేవారు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకుంటూ, మీరు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దాన్ని సరిదిద్దుకుంటూ మీతోనే ఉంటారు. మనం చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకి మంచి చేసిన మనిషిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు తీసుకునేటప్పుడు పువ్వుల్లో పూజిస్తారు. ఇచ్చిన డబ్బును అడిగినప్పుడు నీ పైన దుమ్మెత్తి పోస్తారు. మీరు కావాలని
ఇస్తాం. కావాలి అనుకుంటే ఎంత బాధైనా భరిస్తాం. జీవితం నీది, కష్టం నీది, గెలుపు కూడా నీదే కదా, ఓటమి నీదే. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరాయించాల్సింది నువ్వే, ధైర్యం తెచ్చుకోవాల్సింది కూడా నీకు నువ్వే కదా. ఇతరులు కేవలం చోద్యం చేస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోకు. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవారే రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి.